అనే మాటకు అర్థం ఏంటంటే సమర్థత, సమర్థత, కెపాసిటీ, క్యాపబుల్ అంటూ ఉంటాం. ఏది చెయ్యడానికైనా సమర్థుడెవడో వాడు దక్షిణుడు. దక్షిణుడు అనే మాటకి సమర్థుడు అని అర్థం. దక్షత అని లోకంలో అంటూ ఉంటాం కదండి, అదే దక్షిణుడు అంటే. హనుమంతుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు వాల్మీకి ఒక మాట అంటాడు సుందరకాండలో, దక్షిణో దక్షిణాం దిశం అన్నాడు. దక్షిణుడైన హనుమంతుడు దక్షిణ దిశ వైపు వెళుతున్నాడు అని చెప్పాడు. ఆ దక్షిణామూర్తి స్వరూపుడేగా మా హనుమంతుడు కూడా, సామాన్యం కాదు. కానీ దక్షిణుడు అంటే సర్వసమర్థుడు, దక్షిణామూర్తి అంటే సర్వసమర్థుడైన మూర్తి అన్నాడు ఇక్కడ. అంటే ఈశ్వరుడు ఆయన. ఈశ్వరుడు అంటేనే సర్వసమర్థుడు అన్నారు ఇక్కడ. ఏమిటా సమర్థత అంటే ఏదైనా చేయగలిగే సమర్థత అంతే. పరమేశ్వరుడు ఏం చేయగలడండి? ఏం చేయలేడండి, ఏదైనా చేయగలడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ అన్నారు. ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయకుండా కూర్చుంటాడు. ఎందుకు అలా చేయలేదని అడిగే క్వశ్చన్